మ్యాచ్ అయిపోయిన తర్వాత గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, మీకు అసలుకు సిగ్గుందా? హర్షిత్ రాణా వయసు 23 సంవత్సరాలు. అతని తండ్రి బీసీసీఐ చైర్మన్ ఏమీ కాదు. మీరు ఇలా సోషల్ మీడియాలో అతన్ని టార్గెట్ చేసుకొని ట్రోల్ చేస్తే అతని పసి మనసు ఏమి అవుతుంది? అతను పడే మానసిక వేదన గురించి ఆలోచించడానికి మీకు సమయం లేకపోవచ్చు, కానీ ఇలా టార్గెట్ చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే హర్షిత్ రాణా చాలా పసిపిల్లవాడు. కాబట్టి ఇక్కడి నుంచి మీరు టార్గెట్ చేసుకుంటే నన్ను టార్గెట్ చేసుకోండి అని గౌతమ్ గంభీర్ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ మీట్లో చెప్పాడు. ఎందుకంటే ఆస్ట్రేలియా సిరీస్కి హర్షిత్ రాణాని ఎంపిక చేయడం అతి పెద్ద వివాదం కాబట్టి. ఇండియా వెస్టిండీస్ పైన 7 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ని క్లీన్ స్వీప్ చేసింది. వెస్టిండీస్కి ఇది వైట్ వాష్, కానీ ఈ సిరీస్ నుంచి వారు చాలా నేర్చుకున్నారు. రాబోయే కాలంలో వెస్టిండీస్ ఇండియాలాగా చాలా స్ట్రాంగ్గా తయారై ఇండియాని కూడా ఓడించే రోజు ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే వారు చూపిన ప్రతిభ ఆట అలాంటిది. మరి టీమిండియాని ఇక్కడ నేను తక్కువ చేయడం కాదు, ఇండియా మరొకరి చేతిలో ఓడిపోతుంది అని చెప్పడానికి నాకు బాధ కలిగి ఉన్న కాలంలో వచ్చే మార్పులకి మనం కూడా మారాల్సి ఉంటుంది. టెస్టుల్లో కిక్కే వేరప్ప. వెస్టిండీస్ పోరాటం 2 టెస్టుల్లో ఇండియా గెలవడం చాలా తేలికైంది. కానీ ఈ మ్యాచ్లో 2వ ఇన్నింగ్స్లో వెస్టిండీస్ ఆడిన ఆట రియల్లీ వండర్ఫుల్. చాలామంది T20లకి అలవాటు పడిపోయి టెస్టుల గురించి పట్టించుకోవడం మర్చిపోయారు. అఫ్కోర్స్ టెస్టుల్లో ఉండే కిక్కు ఇంకెక్కడా దొరకదు. ఒకవైపు వికెట్స్ కోసం బౌలర్స్, మరొక వైపు డిఫెన్స్తో ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్న స్పిన్ బౌలర్స్ని ఎదుర్కొని గ్రౌండ్లో గంటల తరబడి నిలబడి ఓపిగ్గా బ్యాటింగ్ చేయడం అంటే అంత సులువు కాదు. వన్డేలోనూ T20లోనూ బంతిని చూసి ఆడే అంత సమయం ఉండదు బ్యాటర్స్కి. కానీ టెస్టుల్లో అలా కాదు అని మరొకసారి ఈరోజు వెస్టిండీస్ 2వ టెస్ట్లో ఆడిన 2వ ఇన్నింగ్స్ నిరూపించింది. వెస్టిండీస్ చాలా నిరాశగా తన వ్యూహాన్ని పొద్దును పెట్టింది. వెస్టిండీస్కు తెలుసు ఈ పిచ్ పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది అని. కాబట్టి ముందు టీమిండియా టాస్ గెలిచిన తర్వాత ఆలోచించకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. బహుశా ఇక్కడ వెస్టిండీస్ టాస్ గెలుస్తామని ఊహించుకొని ఉంటారు. బ్యాటింగ్ తీసుకోవాలని డ్రెస్సింగ్ రూమ్లో నిర్ణయం జరిగి ఉంటుంది. అందుకే టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో 518 పరుగులు చేసిన తర్వాత బ్యాటింగ్ చేయడానికి వచ్చిన వెస్టిండీస్ ప్లేయర్స్ చాలా నిరాశగా కనిపించారు. వారు ఆడుతుంది 2వ రోజు, కానీ వారి ముఖంలో కనిపించింది 5వ రోజు మ్యాచ్ ఓడిపోతున్న సమయంలో కనిపించే బాధ. ఓపెనర్స్ ఏ జట్టుకైనా ప్రధానమైన బలం. కానీ ఈ 2 మ్యాచ్ల సిరీస్లో వెస్టిండీస్ ఓపెనర్ల హైయెస్ట్ పార్ట్నర్షిప్ 21 పరుగులు, హైయెస్ట్ స్కోర్ 390. ఈ 2 టెస్టుల్లోనూ మొదటి 3 ఇన్నింగ్స్లో వెస్టిండీస్ తరపు నుంచి ఎవరూ సెంచరీ చేయలేదు. కానీ 2వ టెస్ట్ మ్యాచ్లో 2వ ఇన్నింగ్స్లో వెస్టిండీస్ తరపు నుంచి 2 సెంచరీ చేశారు. కానీ వారి ఓటమి ఎప్పుడూ డిసైడ్ అయింది. ఇక టీమిండియా సంగతి చూద్దాం. ఈ సిరీస్ టీమిండియాకు ఒక హనీమూన్ ట్రిప్ లాంటిది ఆస్ట్రేలియా సిరీస్కు ముందు. ఎందుకంటే టీమిండియాకి అసలైన మొగులు ఆస్ట్రేలియా. వెస్టిండీస్ మీద గెలవడం తేలిక, కానీ ఆస్ట్రేలియా మీద కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్కి అసలైన ఫస్ట్ నైట్ అక్కడ జరగబోతుంది. ఫస్ట్ నైట్ అంటే ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి అవుతుంది.
కాబట్టి మీరు దీని గురించి ఎక్కువగా ఊహించుకోవద్దు. టీమిండియాకి సముద్రంలో దొరికి అత్యంత విలువైన ఆణిముత్యాలు దొరికాయి. ఈ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా రవీందర్ జడేజా ఎంపికయ్యాడు. ఈ సిరీస్ లో అతను చాలా ఫిట్ గా కనిపించాడు. అంతేకాదు తన మైండ్ సెట్ కూడా పూర్తిగా మార్చుకొని చాలా కొత్తగా కనిపించాడు. దాంతో టీమిండియాకి అదనపు బలం లభించింది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో 104 పరుగులు చేసి 4 వికెట్లు తీశాడు. రెండవ టెస్ట్ మ్యాచ్ లో 4 వికెట్లు తీశాడు. మొత్తం ఈ సిరీస్ లో అతను తీసుకుంది 8 వికెట్లు. రవీందర్ జడేజాకి తోడుగా కుల్దీప్ యాదవ్ కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు. రెండవ టెస్టులో 8 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. వీరిద్దరూ జట్టులో ఉండబట్టి టీమిండియా వెస్టిండీస్ పైన తిరుగులేని విజయం సాధించింది. ఈ సిరీస్ లో బ్యాటింగ్ విషయం గురించి ఎంత చెప్పినా వారి టాలెంట్ ముందు తక్కువే అవుతుంది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ టీమిండియాకి దొరికిన అరుదైన ఆణిముత్యం. టెస్టు అరంగేట్రంలోని అత్యధిక స్కోరు సాధించిన భారత్ ఓపెనర్ గా రికార్డు సృష్టించడం ద్వారా అతని ప్రతిభకు నిదర్శనం. కేఎల్ రాహుల్ అనుభవం మరియు జట్టు క్లిష్ట సమయాల్లో ఎదుర్కోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. గిల్ స్మార్ట్ కెప్టెన్సీ చాలా వరకు టీమిండియాకి ఫేవర్ డెసిషన్స్ గా మారుతున్నాయి. ఇతని కెప్టెన్సీ గురించి ఇప్పుడే నిర్ణయం తీసుకోలేం, ఎందుకంటే రాబోయే సిరీస్ అతి పెద్ద సవాల్. ఆస్ట్రేలియా సిరీస్ లో గిల్ తన కెప్టెన్సీ నిరూపించుకుంటే ఇక తిరుగు ఉండదు. వరల్డ్ కప్ వరకు బీసీసీఐకి కొత్త కెప్టెన్ గురించి ఆలోచించే పని కల్పించకుండా అవుతాడు. కోచ్ గౌతమ్ గంభీర్ శుభ్మన్ గిల్ కాంబినేషన్ అదిరిపోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకున్న తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్ జట్టుని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. గతంలో వారిద్దరూ జట్టులో ఉన్నప్పుడు జట్టు తన చెప్పు చేతుల్లో ఉండేది కాదు. అఫ్ కోర్స్ వారిద్దరితో పాటు ఈ సిరీస్ లో ఆడిన రవీందర్ జడేజా కూడా సీనియర్ డిపార్ట్మెంట్ లో ఉండటం వలన గౌతమ్ గంభీర్ మీద కొంత ఒత్తిడి ఉండేది. అయితే ఇప్పుడు జట్టుని తన గ్రిప్ లోకి తీసుకోవడంతో గంభీర్ కి తోడుగా గిల్ కెప్టెన్ గా దొరకడంతో పూర్తి స్వేచ్ఛ లభించింది. అది ఇప్పుడు వెస్టిండీస్ సిరీస్ కి చాలా ఉపయోగపడింది. ఆసియా కప్ గెలిచి వచ్చిన తర్వాత వెస్టిండీస్ తో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా టీమిండియా ఈజీగా గెలిచి గౌతమ్ గంభీర్ కోచింగ్ లో టీమిండియా మొదటిసారి ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలిచింది. వెస్టిండీస్ లో చాలా టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నారు, కానీ వాటిని ప్రూవ్ చేసుకోవడానికి వారికి కాస్త ఓపిక, సహనం, పట్టుదల ఉండి వారు ఈ సిరీస్ లో టీమిండియాని ఓడించేవారు. ఇండియాని ఓడించడం ఈజీ మాత్రం కాదు, కానీ ఓడించేవారు. వారి బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా బలంగా ఉంది. అయితే వారి స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా వీక్ గా ఉండడం, మన పిచ్చులకు తగ్గట్టుగా బంతులు వేయడం వారికి ఇంకా అలవాటు కాలేదు. దాంతో వారు బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డారు. వెస్టిండీస్ లో మొత్తం 23 వికెట్స్ కేవలం మన స్పిన్ బౌలింగ్ లో కోల్పోయింది. అత్యధికంగా కుల్దీప్ యాదవ్ కి ఈ వికెట్లు పడ్డాయి. 2 టెస్టుల ఈ సిరీస్ లో రెండవ టెస్ట్ మ్యాచ్ లో రెండవ ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ చెప్పుకోదగ్గ ఒకే ఒక్క పార్ట్నర్షిప్ నమోదు చేసింది. ఇది ఒక్కటే వెస్టిండీస్ భవిష్యత్తుకి ఊపిరి పోస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ పార్ట్నర్షిప్ సమాధిలో కూరుకుపోయిన వెస్టిండీస్ భవిష్యత్తుకు తట్టి లేపుతుంది. కాబట్టి డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఎలా ఆడాలి, స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసి ఎదుర్కోవాలి అనే దాని గురించి టీమిండియా వెస్టిండీస్ కి ఒక గొప్ప లెసన్ టీచ్ చేసింది. ఈ విజయంతో టీమిండియాలో యువ కెప్టెన్సీకి మరియు కొత్త కోచింగ్ విధానానికి బలమైన పునాది పడింది. అయితే ఈ హనీమూన్ ఇప్పుడే ముగిసింది.
అసలైన సవాల్ ఆస్ట్రేలియా రూపంలో రాబోతుంది. ఇది భారత్ యువ జట్టుకి ఒక అగ్ని పరీక్ష కానుంది. గిల్ తన కెప్టెన్సీని ఇక్కడ నిరూపించుకుంటే బీసీసీఐకి ప్రపంచ కప్ వరకు కొత్త కెప్టెన్ గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు.